హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రెబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ దోశ అండి. ఇది ఎలాంటి చట్నీ లేకుండా అండ్ రెడ్ చట్నీ కూడా లేకుండా చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ను పగలగొట్టి వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా అయినా కొద్దిగా యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ వేయట్లేదు. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీరు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదండి ఇప్పుడు, అందుకే వేయలేదు. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని దోశ బ్యాటర్ని ఒక 2 కప్పుల వరకు తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోండి. దోశ బ్యాటర్ ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదండి. తర్వాత పొయ్యి వెలిగించి దోశ పెనాన్ని పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ రాసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకొని దోశ బ్యాటర్ని ఒక గరిటెడు వేసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోండి. దోశ వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. తర్వాత మంట హై ఫ్లేమ్లోకి పెట్టుకొని అది కొద్దిగా పైన తడి ఆరిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి ఒక సగం వరకు యాడ్ చేసుకొని దోశ మొత్తం కూడా స్పూన్తో ఈ విధంగా సెట్ చేసుకోండి మొత్తం అంతా కూడా. తర్వాత కొద్దిగా ఆయిల్ను స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోండి. ఇలా 2 వైపులా కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. దోశ మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తుంది. అదేవిధంగా మరొక దోశ వేసే ముందు ఈ విధంగా వాటర్ను కొద్దిగా చల్లి టిష్యూ పేపర్తో తుడుచుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటెడు పిండి వేసి ఇదే విధంగా దోశలాగా వేసుకోండి. అలాగే దోశపై కొద్దిగా తడి ఆరిపోయిన తర్వాత మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని కూడా దోశపై వేసుకొని దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నేను తీసుకున్న 2 ఎగ్స్ 2 దోశలకు కరెక్ట్గా సరిపోయిందండి. దోశలు ఎక్కువ వేసుకునేవారు ఎగ్స్ క్వాంటిటీని పెంచుకొని చేసుకోండి. ఇది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని 1-2 నిమిషాల పాటు కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇది ఎలాంటి చట్నీ లేకుండా, రెడ్ చట్నీ కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. మీరు కావాలంటే చట్నీలో కూడా పెట్టుకొని తినేసేయచ్చు, అలా కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.